Gujarat's #1 engineering university, Sankalchand Patel University, 9642706257. అందరికీ నమస్కారం. నేను స్వరూప పుట్లపల్లి. వెల్కమ్ టు ట్రెండింగ్ టాపిక్. డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలన్నీ కూడా సెన్సేషన్గా మారుతూ ఉన్నాయి. ఇప్పుడు అమెరికాలో విద్యాశాఖను మూసివేస్తూ ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మీద కూడా సైన్ చేసేశారు. అయితే ఈ విద్యాశాఖకు సంబంధించిన ఉద్యోగాల్లో కూడా కోత విధిస్తూ ఉన్నారు. ప్రస్తుతం నాతో పాటు ఇమిగ్రేషన్ అండ్ హైకోర్టు అడ్వకేట్ పృథ్వీరాజ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి అనేక విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే స్వరూప్ గారు. అమెరికాలో విద్యాశాఖను మూసేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు డొనాల్డ్ ట్రంప్. దీని వెనక ఉన్న బలమైన కారణం ఏంటంటారు? స్వరూప్ గారు, ఇప్పుడు ఒక కంట్రీ ఎకనామికల్ సిస్టమ్ తీసుకుంటే కనుక ఆ ఎకనామికల్ సిస్టంలో దేని కేటగిరీ దేనికి ఎంత పెట్టాలి, ఇండస్ట్రియల్కి ఎంత పెట్టాలి, ఎడ్యుకేషన్కి ఎంత పెట్టాలి, రైల్వేస్కి ఎంత పెట్టాలి అనేది వాళ్ళ అక్కడ ఉండేటువంటి ఈ ఆర్మ్స్ రిసోర్సెస్కి ఎంత పెట్టాలి, మిలిటరీకి ఎంత పెట్టాలి అనేది వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. ఇంతకుముందు అంటే 40 years బ్యాక్ టేకప్ చేసినటువంటి ఈ ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ అమెరికా గవర్నమెంట్ 40 years బ్యాక్ ఈ ఎడ్యుకేషన్ ఫెడరల్ గవర్నమెంటే, సెంట్రల్ గవర్నమెంటే తీసుకుంది. మేము నడుపుతాము దీన్ని అని చెప్పేసి నడుపుతూ వచ్చింది. ఇప్పుడు ట్రంప్ గవర్నమెంట్ వచ్చేసరికి ఇట్స్ ఎ బిజినెస్ గవర్నమెంట్ అని చెప్పచ్చు. బిజినెస్ గవర్నమెంట్ అంటే అతను వ్యాపారం చేస్తున్నాడు. ఎక్కడ లాస్ వస్తుందో ఆ డిపార్ట్మెంట్స్ని, లేకపోతే ఎక్కడ ఓవర్ బర్డెన్ అయిపోతుందో ఆ డిపార్ట్మెంట్స్ని తొలగిస్తాడు. ఎక్కడ లాభం వస్తుందో ఆ డిపార్ట్మెంట్ని పెంచుతాడు. తన దృష్టిలో లాభం వచ్చే డిపార్ట్మెంట్ ఏంటంటే మైన్స్ అండ్ మినరల్స్, ఆయిల్ రిసోర్సెస్ అండ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ అండ్ షిప్పింగ్ ఇండస్ట్రీస్. ఇవి అతనికి లాభాలు వచ్చే ఇండస్ట్రీస్. లాస్ వచ్చే ఇండస్ట్రీస్ ఏంటి? ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, హోమ్ల్యాండ్ డెవలప్మెంట్ కావచ్చు. ఈ డిపార్ట్మెంట్స్ అన్ని వల్ల లాస్ వస్తుంది. ఈ లాస్ వచ్చే డిపార్ట్మెంట్ ఏది నేను హోల్డ్ చేసుకోను, నాకు ఇవన్నీ కూడా ఈ కంట్రీకి దీనివల్ల లాసే తప్ప లాభమేం లేదు. అండ్ ఆల్సో దీనివల్ల ఇంప్రూవ్మెంట్ పెద్ద ఏమీ లేదు. ఇంప్రూవ్మెంట్ అంటే ఎట్లా చెప్తామంటే, ఇప్పుడు ఇండియా ఉందా, ఎస్పెషల్లీ మేము సౌత్ ఇండియా తెలుగు స్టేట్లో కంపేర్ చేద్దాం. ఇక్కడ ఎడ్యుకేషన్ ఇప్పుడు గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్స్ ఉన్నాయి. గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్స్లో ప్రతి సంవత్సరం ఈ ప్రభుత్వ పాఠశాలలో తగ్గుతున్నటువంటి స్ట్రెంత్ రోజు పేపర్లో చూసే న్యూస్ ఇదే. అంటే ఇది సంక్షేమ కార్యక్రమాలు ఇక్కడ పెట్టడం వల్ల గవర్నమెంట్కి పెద్ద లాభమే రావట్లా. పోనీ విద్యార్థులు ఏమైనా పెరిగిపోయి అబ్నార్మల్గా వాళ్ళు ఏమైనా చేస్తున్నారంటే, విద్యార్థుల తల్లిదండ్రులందరూ కూడా సెల్ఫ్ సఫిషియెంట్ అయ్యారు. ప్రైవేట్ స్కూల్స్లో జాయిన్ చేసి వాళ్ళు అక్కడ ఆ స్కూల్స్లోనూ వాటిలోనూ వాళ్ళు పెట్టుబడి పెట్టే స్థాయిలో ప్రజలు పెరిగారు. ఇంకా గవర్నమెంట్ స్కూల్స్లో పిల్లలు పంపించడం కానీ, లేకపోతే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కానీ అన్నింటినీ కూడా వాళ్ళు భరించే స్థాయిలో ఉన్నప్పుడు ఎందుకు నేను అని ఒక ఆలోచన శక్తి పెరిగింది. అండ్ ప్రతి వాళ్ళు ఏంటంటే ప్రైవేట్ స్కూల్స్కి అట్రాక్ట్ అవుతున్నారు. సేమ్ గవర్నమెంట్ స్కూల్స్ లాగే అక్కడ కూడా అమెరికాలో కూడా అదే పరిస్థితి. వీళ్ళకి ఇచ్చే ఫండ్స్ కానీ, వీళ్ళకి ఇచ్చేటువంటి ఎలిమినేషన్ ఆఫ్ ద పవర్టీ లైన్స్ కానీ ఇవన్నీ కూడా పెద్దంత రిజల్ట్స్ ఏం కనపట్ల. కానీ పెట్టుబడి భారీగా పెట్టేస్తున్నారు. వీళ్ళ మీద పెట్టడం వల్ల నాకు పెద్ద ఏం ఉపయోగం లేదు, లాస్ తప్ప లాభం లేదు. నాకెందుకు వచ్చింది? స్టేట్స్ చూసుకుంటాయి. అక్కడ ఉన్నటువంటి 42 స్టేట్స్ ప్లస్ ఏ ఉన్న స్టేట్స్, ఆ స్టేట్స్ చూసుకుంటాయి. ఇంకా నేను భరించలేను వీటిని. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తీసుకొచ్చి అంటే మీకు ఫెడరల్ గవర్నమెంట్ నుంచి వాళ్ళకి పెట్టేసేసి ఎయిడింగ్ కానీ, వాళ్ళకి ఇచ్చేటువంటి ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ నేను పెట్టుకుంటే వేస్ట్ అని చెప్పేసి ఒక నిర్ణయానికి అయితే డొనాల్డ్ ట్రంప్ రావడం జరిగింది. ఇక్కడ మనకి ఇండియన్ గవర్నమెంట్తో కంపేర్ చేసుకుంటే కనుక మనకి హ్యూమన్ రిసోర్సెస్ మినిస్ట్రీ అనేది ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్లో. హ్యూమన్ రిసోర్సెస్ మినిస్ట్రీ ఏం చేస్తుందంటే, స్టేట్ గవర్నమెంట్లో ఎడ్యుకేషన్ ప్యాటర్న్స్ ఎట్లా ఉంటాయి, ఎడ్యుకేషన్స్లో ఇప్పుడు బేటీ బచావ్ బేటీ పడావ్ కానీ ఇట్లాంటి కార్యక్రమాలు ఏదైతే ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ ఇస్తూ ఉంటుంది. అక్కడ అమెరికాలో కూడా ఇట్లాంటి ఫండింగే జరుగుతూ ఉంటుంది. వీటిలన్నింటినీ మేము ఆపేసేసాం, మేము అవన్నీ లాస్, దానికన్నా తీసుకెళ్ళి మేము ఈ మైన్స్ అండ్ మినరల్స్లో పెడతాం. మైన్స్ అండ్ మినరల్స్ పెడితే లాభం వస్తుంది, అవి అమ్ముకోవచ్చు, మాకు లాభం వస్తుంది. దీనివల్ల పెద్ద ఉపయోగం ఏం లేదు. అండ్ పెద్దగా పిల్లలు ఏమి డెవలప్ అయిపోయి ఏదో పెద్దగా చదివేస్తుంది, ర్యాంకింగ్ సిస్టంలో చూసుకున్న ర్యాంకింగ్ కానీ పెద్దగా ఏం కనపట్లేదు, దీంట్లో పెట్టి ఏం పెద్ద ఉపయోగం కనపట్లేదు అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ఒక రీసెర్చ్ తనకు వచ్చిన అనాలిసిస్ని ఇతను యాక్సెప్ట్ చేసి ఇమీడియట్గా దీని నుంచి నేను బయటకు వచ్చేస్తున్నాను, ఇంకా స్టేట్లో చూసుకోండి. తప్పుకుంటాం అంటే దాన్ని వదిలేయటం అంటే అదేదో అది అబ్రప్ట్గా క్లోజ్ చేయటం, అది హ్యాండ్ ఓవర్డింగ్ టు ద స్టేట్ గవర్నమెంట్స్. అక్కడ ఉండే ప్రొవిన్షియల్ గవర్నమెంట్స్కి ఇచ్చేసాడు, మీరు చూసుకోండి, ఇంక నా వల్ల కాదు ఇది, నేను మొయ్యలేని ఈ భారాన్ని అని చెప్పేసి ఇచ్చేయటం అనమాట.
అంతేగాని అదేమి ఇట్ ఇస్ అన్ బిజినెస్ స్టెప్ అని చెప్పచ్చు ఇన్స్టెడ్ ఆఫ్ ఇట్స్ అన్ పొలిటికల్ స్టెప్ అనే కదా. కానీ డొనాల్డ్ ట్రంప్ పేరుకే ప్రెసిడెంట్ కానీ పక్కా బిజినెస్ మ్యాన్. అంటే ఇప్పుడు దీన్ని మూసేయడం కూడా ఆర్థిక భారం ఎక్కువగా పడుతుంది, నాకెందుకు వచ్చిందిలే అని స్టేట్స్కి అప్పగించేశారు. అయితే మన భారతీయులు చాలామంది అక్కడ చదువుకుంటున్నారు, విద్యాశాఖలో ఉద్యోగాలు చేస్తున్నారు. వీరి మీద ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉందంటారు? ఇప్పుడు ఆల్రెడీ కంపల్సరీ రిటైర్మెంట్ అట్లాగా రిటైర్మెంట్ డిక్లేర్డ్ రిటైర్మెంట్ అని చెప్పేసి తను ఏదో అడిగాడు. అక్కడ 14,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు, దాంట్లో 6,000 మంది ఆల్రెడీ బయటకు వచ్చేసారు ఈ కంపల్సరీ రిటైర్మెంట్ ప్రోగ్రాంలోను, లేకపోతే హ్యాండ్ ఓవర్ యువర్ జాబ్స్ పాలసీలోను 6,000 మంది వచ్చేసరి. ఇంకా రిమైనింగ్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వేరే సెక్టర్స్లో దాన్ని అడ్జస్ట్ చేస్తాడు. వాళ్ళ గురించి ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడేం మాట్లాడాలి, ముందు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ క్లోజ్ చేశానని చెప్పాడు. ఇకపోతే అక్కడ ఉండేటువంటి స్టూడెంట్స్ మ్యాక్సిమం అక్కడ ఈ యూనివర్సిటీస్లోకి వెళ్ళే స్టూడెంట్సే మనం ఎక్కువ మాట్లాడుకోవాలి తప్ప స్కూలింగ్కి వెళ్ళేటువంటి పిల్లల గురించి మనం పెద్ద మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకి స్కూలింగ్కి వెళ్ళేటువంటి పిల్లలు ఇండియా నుంచి వెళ్ళరు, యూనివర్సిటీస్ వాళ్ళు ఎంఎస్కి అండ్ ఈ మెయిన్గా స్టెమ్ సిస్టమ్కి వెళ్ళేటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. కేవలం ఏంటంటే లోన్స్ దగ్గర అండ్ ఎయిడింగ్ దగ్గర కొంచెం ప్రాబ్లం ఏదో వస్తుంది, బట్ అది స్టేట్ గవర్నమెంట్ తీసుకుంటుంది. ఏ స్టేట్ కా స్టేట్, వాషింగ్టన్ డీసీ కావచ్చు, వర్జీనియా కావచ్చు, అండ్ ఈ అల్బామా కావచ్చు, ఫ్లోరిడా కావచ్చు, ఆ స్టేట్స్ వాటికి ఒక సిస్టమ్ పెట్టేసుకుంటాయి, ఎయిడింగ్ అవే ఇచ్చుకుంటాయి. ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ మీద ఏమీ డిపెండ్ అవ్వవు, ఎటు స్టేట్ గవర్నమెంట్ చూసుకుంటుంది. కాబట్టి ఇండియన్స్కి పెద్దంత లాస్ కింద ఏం చెప్పక్కలేదు ఇది. కాకపోతే ఏంటంటే లాస్ అంటే అస్సలు లాస్ లేదంటే వీళ్ళకి ఇచ్చేటువంటి మెరిట్ స్కాలర్షిప్స్ కానీ అండ్ అదర్ ఫెసిలిటీస్ కానీ కొంచెం లాస్ వచ్చేది ఉంటుంది. అండ్ ఆల్సో అక్కడ ఉండేటువంటి ఎన్ఆర్ఐస్, అక్కడ ఉండేటువంటి గ్రీన్ కార్డ్ హోల్డర్స్, అక్కడ ఉండే సిటిజన్స్ అయినటువంటి ఇండియన్స్ అయినటువంటి అక్కడికి వెళ్ళిన వాళ్ళందరికీ కూడా కొంచెం ఎడ్యుకేషన్ సిస్టమ్ కొంచెం భారం అనిపిస్తుంది. కొంచెం ఆ ఎడ్యుకేషన్కి ఇప్పుడు పెట్టుబడి పెట్టాలి, వాళ్ళు కొంచెం వాళ్ళ జేబులోంచి తీయాలి. ఇప్పటివరకంటే ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది అమెరికాలో ఏముందండి, మా పిల్లోడు ఏమి ఖర్చు పెట్టక్కలేదండి, మొత్తం గవర్నమెంట్ చూసుకుంటే దాని సిస్టమ్ పోయి ఇంకా దాన్ని కూడా కొంచెం పెట్టే పరిస్థితి వస్తుంది. ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది లేదు అన్నది చెప్పచ్చు. ఇంకా విద్యాశాఖ ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్లోకి వెళ్ళిన తర్వాత ఎలాంటి మార్పులు వచ్చే అవకాశం ఉందంటారు సార్? స్టేట్ గవర్నమెంట్లోకి వెళ్తే అతను చెప్పేది ఏంటంటే అనాలిసిస్, అక్కడ ఎడ్యుకేషన్ అనాలిసిస్ చెప్పేది ఏంటంటే ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ఇప్పటివరకు ఏంటంటే అమెరికాలో మ్యాక్సిమం స్కూల్స్ అని గవర్నమెంట్ స్కూల్సే ఉంటాయి, కాలేజెస్ అని కూడా గవర్నమెంట్ యూనివర్సిటీస్ తప్ప మ్యాక్సిమం అన్ని కూడా గవర్నమెంట్ సిస్టమే ఉంటుంది. కాంపిటీషన్ అక్కడ ప్రైవేట్ స్కూల్స్ చాలా తక్కువ కాంపిటీషన్ ఉంటుంది. ఇక్కడ పెద్ద ప్రైవేట్ స్కూల్స్ ఉన్నట్టు అక్కడ ఉండవు, అన్నీ కూడా గవర్నమెంట్ స్కూల్. ఇక్కడ గవర్నమెంట్ స్కూల్స్ అనేసరికి ఒక రకమైనటువంటి తక్కువ భావం ఉంటుంది, అక్కడ అట్లా కాదు. ప్రతివాడు గవర్నమెంట్ స్కూల్స్లో చదువుతాడు, ఎందుకంటే ఫ్రీ ఎడ్యుకేషన్ కాబట్టి అవైల్ చేసుకుంటారు. ఇక్కడ అవైల్ చేసుకోరు, ఇక్కడే ఫ్రీ ఎడ్యుకేషనే కాకపోతే ఇక్కడ ఫెసిలిటీస్ ఉండవు, అక్కడ ఫెసిలిటీస్ బాగుంటాయి. ఏమాత్రం వాళ్ళకు ప్రైవేట్ స్కూల్స్ కన్నా కంఫర్ట్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ నుంచి ఏమవుతుందంటే ఆ ప్రైవేట్ స్కూల్ సిస్టమ్స్లోకి కొంత బిజినెస్ పీపుల్ అనే వాళ్ళు లోపలికి వెళ్ళి ఇంకా అక్కడ వీళ్ళు పెట్టుబడులు మొదలు పెడతారు అనమాట. ఇక్కడ ఇండియా లాగే అక్కడ ప్రైవేట్ స్కూల్స్ డెవలప్ అవుతాయి. ఇక్కడ చదువుకోవడానికి విదేశాల నుంచి వచ్చిన విద్యార్థులు పార్ట్ టైం జాబ్స్ చేయడానికి వీలు లేదు అని ఇచ్చారు కదా, మరి ఇప్పుడు విద్యాశాఖ స్టేట్ గవర్నమెంట్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏమైనా మార్పులు చేసే అవకాశం ఉంటుందా? ఇప్పుడు ఓపీటీ ప్రోగ్రాము అండ్ ఆల్సో ఈ సిపిటి ప్రోగ్రామ్స్ ఉన్నాయమ్మా మీరు అడుగుతుంది. ఓపీటీ ప్రోగ్రామ్, సిపిటి ప్రోగ్రామ్ యూనివర్సిటీకి సంబంధించింది. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఎంతవరకు ఇన్వాల్వ్మెంట్ అంటే దీంట్లో చాలా తక్కువనే చెప్పచ్చు. ఓపీటీ ప్రోగ్రామ్ అనేది యూనివర్సిటీ ఇచ్చేసినటువంటి ఫెసిలిటీస్ కావచ్చు, లేకపోతే సిపిటీలో వాళ్ళు ఇచ్చేటువంటి ఈ కరికులమ్స్ కావచ్చు, ఇవన్నీ ఏమైనా కొంచెం డెవలప్ అయి ఉన్నాయి సరే ఈ స్టేట్ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ అనేది అక్కడ తక్కువే ఉంటుంది. స్టేట్ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఎప్పుడూ కూడా ఈ పార్ట్ టైం జాబ్స్ మీద పెద్దంతగా వెళ్ళదనే చెప్పచ్చు. ఎందుకంటే పార్ట్ టైం జాబ్స్ అన్నది కేవలం ఈ యూనివర్సిటీకి సంబంధించింది, లేకపోతే అక్కడ ఉండే ఎడ్యుకేషన్ ప్యాటర్న్కి సంబంధించింది. అందుకని దానికి పెద్ద ఇన్ఫ్లుయెన్స్ ఉండదని నా అభిప్రాయం. థ్యాంక్ యూ సో మచ్ సార్.